హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చే 22వ తారీఖు మనందరం ఎంతో గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఎంతో మంది కలలు నిజమయ్యే రోజు. శ్రీరామ మందిరం అయోధ్య నగరంలో తెరవబడే రోజు. ఈ అయోధ్య రామ మందిరం ఎంతో ఖర్చుతో, ఎంతో ఉన్నత విలువలతో, ఎంతో కష్టంతో, ఎంతో శిల్పకళాకృతులతో నిర్మించబడింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఇలా గర్వించడంతోనే మనందరం ఆగిపోదామా? రామాయణంలోని ముఖ్యమైన విషయాల్ని మనం నేర్చుకుని మన జీవితంలో అనుసరించడం ద్వారా ఆ రాముడికి నిజమైన భక్తితో మనందరం నమస్కారం చేద్దామా? ఎందుకు రాముడిని మనందరం మనలో ఒకడిగా ఫీల్ అవుతుంటాం, ఎంతో ఇష్టపడతాం? ఎందుకంటే విష్ణువు యొక్క మిగిలిన అవతారాలన్నింటితో పోల్చుకుంటే ఎంతో కొంత మాయ, కొన్ని శక్తులు ఆ అవతారంలో ఉండే వాళ్ళకి ఉంటున్నాయి. లోక కళ్యాణార్థం అన్నీ కూడా చేసినా కూడా రాముడికి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆయన ఒక సాధారణ మనిషిలా పుట్టారు, ఒక మనిషిలా జీవించారు, మనిషిలాగే ఆయన గతించారు. అయితే ఆ మనిషి జీవనంలో ఎంతో ఉన్నతంగా జీవించారు. ఎన్నో నీతి నియమాలను ఆయన పాటించారు. చిన్న చిన్న సౌకర్యాలకు, చిన్న చిన్న భావోద్వేగాలకు లొంగిపోకుండా ఒక మార్గ నిర్దేశలాగా ఆయన జీవించారు. ఆయన జీవితం నుంచి మనం ఎన్నో పాఠాలని తీసుకోవచ్చు. సో ఈరోజు వీడియో అసలు రామాయణంని మనం ఏ విధంగా చూడాలి, అందులోని గొప్ప విషయాల్ని మన జీవితానికి ఉపయోగపడే విధంగా మనం ఏ విధంగా పాటించాలి. రాముడు ఈయన ఒక గొప్ప రాజు మాత్రమే కాదు, గొప్ప పుత్రుడు, గొప్ప సోదరుడు, గొప్ప భర్త, గొప్ప స్నేహితుడు, గొప్ప గురువు, గొప్ప శాస్త్రవేత్త, గొప్ప యుద్ధ వ్యూహకర్త, గొప్ప మనిషి. ఏ విధంగా అంటారా? ఒక గొప్ప పుత్రుడు అంటే తండ్రి అడవులకు వెళ్ళిపో అంటే అప్పుడే పెళ్ళై వచ్చిన కళ్యాణరాముడు వెంటనే ఆ నిర్ణయాన్ని అంగీకరించాడు. తన భార్యతో సహా అడవులకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. భరతుడికి రాజ్యం కావాలని కైకేయి అడగగానే ఆనందంతో దాన్ని స్వాగతించాడు. కైకేయికి రాముడు అంటే ఎంతో ఇష్టం, వల్లమాలిన ప్రేమ. కానీ అంత ప్రేమ ఉన్నా సరే రాముడిని వనవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించింది. ఎందుకు? మందర అనే దాసి ఆమె మనసులో చెడును నింపి, స్వార్థాన్ని నింపి ఆ విధంగా నిర్ణయం తీసుకోలేలాగా పురుగొల్పింది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదకరంగా మారుతుంది. అవతలి చెడ్డవారు మనకి చెప్పే మాటలు మన జీవితాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాయి, ఏ విధమైన ఫలితం మన జీవితంలో వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళ సోదర ప్రేమ ఎంతో గొప్పది. లక్ష్మణుడు అన్నయ్య అడవులకు వెళ్తానంటే ఇప్పుడే పెళ్ళయింది, భార్యతే ఉన్నాడు, ఎలా కష్టపడకూడదు అనే ఉద్దేశంతో అడవులకి తను కూడా సిద్ధమై బయలుదేరాడు. అలాగే ఇక్కడ ఊర్మిళాదేవి యొక్క త్యాగాన్ని కూడా మనందరం గుర్తుంచుకోవాలి. ఊర్మిళాదేవి లక్ష్మణస్వామి యొక్క భార్య. సీతారామలక్ష్మణుడు అరణ్యవాసం ముగించుకుని వచ్చేదాకా నిద్రావస్థలో ఉండమని ఆవిడ కోరుకుంది. ఆ విధంగా కోరిక ప్రసాదించబడింది. అలా ఉండడానికి ఎంతో కష్టపడింది, ఎంతో సౌకర్యాలని ఆవిడ త్యాగం చేసింది. ఇక సీతమ్మ వారు ఎంతో ఓర్పు, ఎంతో సహనం. రాక్షసులు ముందుగా ఉన్నా సరే ఒక గడ్డిపోచను చూపించి నువ్వు దీంతో సమానం అని చెప్పేటువంటి ధైర్యం కల స్త్రీ. సో ఆమె దగ్గర నుంచి మనం ఎన్నో సమస్యల నుంచి మన వైపు దూసుకొస్తున్నా, మనల్ని ముంచేస్తూ ఉన్నా ఆ సమస్యలకు మనం బెదిరిపోకుండా, భయానికి లోనవ్వకుండా ఎంతో సహనాన్ని ఆమె దగ్గర నుంచి నేర్చుకోవాలి. వనవాసానికి వెళ్ళాక కూడా వనవాసం అంత సులువుగా ఉండదు కదా. చాలా పళ్ళు కాయలు తిని బతకాలి, కాషాయ వస్త్రధారణ ధరించాలి, ఎంతోమంది రాక్షసుల్ని ఎదుర్కోవాలి. ఇలా 14 ఏళ్ళు గడపాలి. దీనికి కూడా ఆయన ఎంతో బాధపడకుండా ఆ యొక్క జీవనాన్ని ఎంతో ఆనందంగా స్వాగతించారు. అలాగే వనవాసం చేసేటప్పుడు ఆయన భార్యని రావణుడు అపహరించాక గొప్ప స్నేహితుడి ద్వారా ఆయన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుకున్నాడు. ఆయనే సుగ్రీవుడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆయన గొప్ప స్నేహితుడు అని ఎందుకంటున్నానంటే, ముందుగా ఆ సుగ్రీవుడు వారిని సహాయం అడగలేదు. ఆయన ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ఆయనకి సహాయం చేసి దాని తర్వాత ఆయన యొక్క కష్టాన్ని సుగ్రీవుని వారితో చెప్పి దాని తర్వాతే ఆయనకి ముందుకు నడిచారు. అలాగే గొప్ప స్నేహితుడి యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుపుతుంది. అంటే మనం స్నేహితుడికి చేసే చిన్న సాయం తరువాత ఆ స్నేహితుడు మనకు ఎంతో పెద్ద సాయాన్ని చేస్తుంది అనే విషయాన్ని రామాయణం తెలుపుతుంది. ఇక్కడే హనుమంతుడు అనే ఒక గొప్ప భక్తుడు ఆయనకి పరిచయం అయ్యాడు. హనుమంతుడు శ్రీరాముడు కోసమే జనించాడు, ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ హనుమంతుడి యొక్క నిజమైన శక్తి శ్రీరామ భక్తిలోనే ఉంది. ఇక్కడ శ్రీరాముడు గొప్ప గురువు అని ఎందుకు చెప్తున్నానంటే, హనుమంతుడికి శ్రీరాముడు పరిచయం అయ్యాకనే అతడి యొక్క నిజమైన శక్తి అతనికి తెలిసింది. రామభక్తి ద్వారా అతని యొక్క సంకల్ప శక్తిని అతను 1000 రెట్లు పెంచుకోగలిగాడు. లక్ష్యం చాలా పెద్దది.
ఎన్నో ఆటంకాలున్నాయి. అలాగని ఆయన భయపడిపోలేదు. ఆయన శక్తిని ఆయనే తెలుసుకోలేరు. జాంబవంతులు, మిగిలిన వానరసేన, శ్రీరామ భక్తి ద్వారా ఆయన శక్తిని ఆయన పెంచుకున్నారు. కానీ దీని శక్తికి అన్నిటికంటే మూలం ఆయన సంకల్ప శక్తి. హనుమంతుడి యొక్క సంకల్ప శక్తిని మనందరం కూడా నేర్చుకొని అంత సంకల్ప శక్తితో మన ప్రయత్నాన్ని అవలంబించాలి. ఇక తరువాత గొప్ప భర్త అని ఎందుకన్నానంటే ఆయనకి సీతమ్మ వారంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. రామాయణంలో అగ్ని పరీక్షల, అలాగే గర్భవతిగా ఉన్న ఆవిడ్ని అడవుల్లో వదిలేయడం, ఇటువంటివి రాజ్య పరిపాలనకి సంబంధించినవిగా చాలామంది చెడుగా చెప్తున్నప్పటికీ కొన్ని నియమాలను అనుసరించి ఆయన ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ దానికి ఆయన మనసు ఎంతో క్షోభపడింది. ఎన్నోసార్లు నేను రాజుగా ఎందుకున్నాను అని ఆయనే ప్రశ్నించుకున్నారు. రాముడు ఒక గొప్ప శాస్త్రవేత్త అని ఎందుకంటున్నానంటే భారతదేశం నుంచి లంకకి వారత కట్టడానికి రాళ్ళు ఎలా తేలతాయి అనే విషయాన్ని అప్పట్లోనే ఆయన తెలుసుకుని ఆ విషయాల ద్వారా హనుమంతుడి సహాయంతో వానరసేన సహాయంతో వారధిని నిర్మించగలిగారు. గొప్ప అజాత శత్రువు లాంటి మనిషి. ఎందుకంటే నిజంగా రావణుడు అంత పెద్ద తప్పు చేసినా వెంటనే ఆయన కోప్పడిపోలేదు. ఆయన శత్రుత్వాన్ని అతని మీద చూపించలేదు. ముందుగా అనేక అవకాశాలను ఇచ్చాడు ఆయన మనిషిగా మారడానికి. తన భార్యను తనకి ఇమ్మని అనేక మందిని రాయబారానికి పంపారు వానరుల్లో. ఇక ఆఖరికి యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అయితే ఈ యుద్ధంలో కూడా చాలా జాగ్రత్తగా ఎక్కువగా నష్టం జరగకుండా ఉండేటువంటి ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమించారు. రావణుడు ఎంతో గొప్ప జ్ఞాన సంపన్నుడు. ఎన్నో ఆచారాలు, వేదాలు పఠించాడు. అలాగే శ్రీరాముడు సైతం యుద్ధానికి ముహూర్తాన్ని రావణుడినే పెట్టమన్నాడట. అలాగే రావణుడు మరణించిన తర్వాత లక్ష్మణుడిని వెళ్ళి రావణుడి దగ్గర ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోమని శ్రీరాముడు ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు కూడా వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర నిలబడి ఎంతో జ్ఞానాన్ని రావణుడి నుంచి పొందాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం, ఎంతో జ్ఞానాన్ని మనం ఆర్జించినప్పటికీ కొన్ని చెడ్డ విషయాలు, చెడుగా మనం తీసుకునే నిర్ణయాలు చాలు మన జీవితాన్ని మొత్తం ఆకాశం నుంచి పాతాళానికి నెట్టేయడానికి. విభీషణుడు అతడు రావణుడికి స్వయంగా సోదరుడైనా సరే రావణుడు చేసే చెడ్డ పనులకి అతను ఎప్పుడూ కూడా జైకొట్టలేదు, ప్రోత్సహించలేదు. అతను న్యాయాన్ని, ధర్మాన్ని నమ్మాడు. అది ఎటువైపు ఉంటే అటువైపే వెళదామని అడుగులు ముందుకు వేశాడు. ఆ విధంగా తరువాత లంకకి రాజై గొప్పగా పరిపాలన సాగించాడు. ఇక్కడ చెడ్డ విషయాలను, చెడ్డ వ్యక్తులు, అది మనవారైనా సరే వాళ్ళని విమర్శించకపోతే భవిష్యత్తులో ఆ చెడ్డ గుణాలు, చెడ్డ విషయాలు మనల్ని కూడా మింగేస్తాయి. మనం కూడా అదే విధంగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని విభీషణుడి ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. విశ్వామిత్రుడు వీళ్ళు రామలక్ష్మణుడికి గురువు, ఎంతో గొప్ప మహర్షి. ఆయన ఎంతో క్రోధంగా బయట ఉన్నప్పటికీ ఆయన విద్యలకి రామలక్ష్మణుడికి అందించడానికి మాత్రం ఎంత మాత్రం సంశయం చూపించలేదు. అంటే ఇక్కడ గురువు యొక్క క్రోధాన్ని కాదు, ఆయన నేర్పే విద్యను చూడమని ఇక్కడ ఆయన యొక్క వ్యక్తిత్వం మనకి తెలుపుతుంది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు టీచర్స్ కోపం చూపిస్తున్నారని వెంటనే వాళ్ళ మీద కోపం పెంచుకుంటున్నారు. వీళ్ళు సరిగ్గా నేర్చుకోకపోతే కోపం చూపిస్తారు, అది సాధారణం. అక్కడ వాళ్ళు ఏ విధంగా నేర్పుతున్నారు అనే దానిని మాత్రమే చూడాలని విశ్వామిత్రుని యొక్క గురువు యొక్క వ్యక్తిత్వం మనకి నేర్పుతుంది. ఇలా ఒక్కటేంటండి, ఇలా రామాయణంలోని ప్రతి ఒక్క వ్యక్తిత్వం నుంచి, ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి మనం ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం నేర్చుకోవచ్చు. దీన్నే రామతత్వం అంటాం. ఈ రామతత్వం నుంచి మనం అనేక విషయాలు నేర్చుకుని మన యొక్క జీవన శైలిలో ఉన్న కష్ట నష్టాలను ఎప్పటికప్పుడు బరీజు వేసుకుని శ్రీరాముడికి తప్పలేదు, మనలాంటి వాళ్ళం ఎంత అని మనకు చెప్పుకొని హనుమంతుడి వారికి ఉండే సంకల్ప శక్తిని మనలో కలిగించుకొని ముందుకు సాగడానికి మనం ప్రయత్నిద్దాం. సో ఈ వీడియోకి ఇంతేనండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. నమస్తే.